Good afternoon, students. Today our entrepreneurship class, third class. So in our previous class we discussed about the classification of entrepreneurship and an entrepreneur and entrepreneurship differences, right? So now we'll discuss about the forms of a business organization and incorporation of business. This is the one of the most important topic in your entrepreneurship. And before going to that, what is incorporation of businesses అంటే ఏంటి అంటే, సో వ్యాపారాన్ని నమోదు చేసుకోవడం. ఇట్ మీన్స్ ఫార్మాలిటీస్ విచ్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ ద ఎంటర్ప్రైనర్. ఓకే, ఎందుకు నమోదు చేసుకోవాలి, మనం ఎందుకు చేసుకోవాలి అంటే ఫర్దర్గా మనకి ఎటువంటి రిస్క్స్ వచ్చినా దాన్ని ఫేస్ చేయాలి కాబట్టి దాన్ని నమోదు చేసుకోవడం అని చెప్పేసి అంటారు. Okay, there are the different forms of a organization. Before going to that, so this is the introduction of a incorporation of business. It is a forming of new business with a legal entity that is effectively recognized as a person under the law. విచ్ మీన్స్ అంటే మనం ఏదైనా ఒక న్యూ బిజినెస్ని స్టార్ట్ చేసామంటే అది ఇల్లీగల్గా, చాలా బిజినెసెస్ ఇల్లీగల్గా స్టార్ట్ చేస్తారు, లీగల్గా స్టార్ట్ చేస్తారు. బట్ ఈ నాన్ లీగల్గా చేసిన వాటికే మనం అంటే రికగ్నైజ్ అయిన వాటికి మనం దేన్నైనా లైక్ గవర్నమెంట్తో కానీ లేకపోతే దానికంటూ ఒక లైసెన్స్ కానీ ఉంటుంది కాబట్టి మనం రన్ చేసినా మనకి ఎప్పుడైనా ఏదైనా ఎఫెక్ట్ అయినా సరే వాళ్ళ హెల్ప్ అనేది ఉంటుంది. బట్ మనం ఇల్లీగల్గా చేయడానికి కుదరదు అనమాట. ఓకే, సో ఇన్కార్పొరేషన్ ఆఫ్ బిజినెస్ అనేది ఏంటంటే ఒక న్యూ బిజినెస్ని లీగల్ ఎంటిటీతో ఫామ్ చేసేదాన్ని, అండర్ ద లాతో ఫామ్ చేసేదాన్ని ఇన్కార్పొరేషన్ ఆఫ్ బిజినెసెస్ అని చెప్పేసి అంటాం. ద ఎంటర్ప్రైజ్ ఇన్కార్పొరేటెడ్ మే బీ ఏ బిజినెస్ యూనిట్, ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఏ సొసైటీ ఆర్ ఏ క్లబ్ ఎక్సెట్రా. ఇట్ మీన్స్ అంటే ఏంటంటే ఒక ఎంటర్ప్రైజ్ అనేది ఎప్పుడు ఇన్కార్పొరేట్ ఆఫ్ దేనికి అంటున్నారు, దేనికి నమోదు చేసుకోవాలంటున్నారు, ఏదైనా ఒక బిజినెస్ పెట్టినా, ఒక క్లబ్ పెట్టినా, లేకపోతే ఏదైనా ప్రాఫిట్ అండ్ ఆర్గనైజేషన్ పెట్టినా, ఏదైనా ఒక సొసైటీ పెట్టినా మనం దాన్ని రికగ్నైజ్ ఖచ్చితంగా చేయాలి. బికాస్ ఇట్ ఈజ్ ఏ లీగల్. ఇప్పుడు మనం లీగల్గా వెళ్తేనే కదా ఏదైనా ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవుతుంది, ఇల్లీగల్గా వెళ్తే అవ్వదు కదా. సో లీగల్గా వెళ్ళడానికి అది బిజినెస్ అయినా సరే, ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయినా, సొసైటీ అయినా, లేకపోతే ఏదైనా క్లబ్ అయినా సరే మనం ఈ ఎంటర్ప్రైజ్ కార్పొరేషన్లో డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ లీగల్ ఎంటిటీ. ఓకే, సో అది ఏదైనా అవ్వచ్చు, బిజినెస్ అయినా అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అయినా అవ్వచ్చు, సొసైటీ ఆర్ క్లబ్, ఎనీథింగ్. ఇంకా చాలా ఉంటాయి కదా మనకి, అవన్నీ కూడా అనమాట. సో దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ చూజన్ బై ద ఎంటర్ప్రైనర్ డిటర్మైన్స్ ద ఫార్మాలిటీస్ టు బీ ఆథరైటెడ్ ఫర్ ఏ కార్పొరేషన్. అంటే ఏంటంటే ఏదైతే బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా టైప్స్ ఉంటాయి కదా, అందులో ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో దే షుడ్ బి చూజన్ బై ద ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూస్ చేసుకొని దాని ఫార్మాలిటీస్ అన్నిటికి తనే ఫిల్ చేసి ఇట్ షుడ్ బి కార్పొరేట్ లైక్ ఏ లీగల్ ఎంటిటీ. ఓకే, అంటే మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో అది లీగల్గా వెళ్ళడానికి ఎవరైతే ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బిజినెస్ని ఒక ఫార్మాలిటీతో తీసుకువెళ్ళేదాన్ని మనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ బిజినెసెస్ అని అంటాము. ఇట్ ఈజ్ ఇన్కార్పొరేషన్ అని కూడా అంటాము. బట్ ఇన్ అవర్ ఎంటర్ప్రైనర్షిప్ వే వి కాల్ ఇట్ యాజ్ ఇన్కార్పొరేషన్. కానీ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రిజిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైట్ కొన్న, ఒక బిజినెస్ చేసిన ఫస్ట్ ఏం చేస్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. బికాస్ ఇట్ ఈజ్ ఏ లీగల్ వన్. అంటే అది ఒక ఫార్మాలిటీ, మనం ఖచ్చితంగా దాన్ని రిజిస్టర్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ ఆర్గనైజేషన్, దాన్ని రికగ్నైజ్ చేయించాలి. లేకపోతే ఏదైనా క్లబ్ పెడుతున్నారు, దానికి లైసెన్స్ తీసుకోవాలి. అలాగా మనకి ఒక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ బిజినెస్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ మనం నమోదు చేసుకుంటాం కాబట్టి, అంటే ఒక చోట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, ఒక చోట లైసెన్స్ చేయించుకుంటాం, ఒక చోట ఇప్పుడు స్కూల్స్ అనుకోండి, స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే రికగ్నైజ్ అయ్యి ఉండాలి. అండ్ ఇంకోటి
మనకి ఏదైనా ఒక బిజినెస్ పెడుతున్నాం అనుకోండి, అది రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఏదైనా షాప్ పెడుతున్నాం అనుకోండి, దానికి షాప్ లైసెన్స్ ఉండాలి, గవర్నమెంట్ లైసెన్స్ ఉండాలి. ఇలా దట్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్సెస్ అండ్ రిజిస్ట్రేషన్స్ వీ హ్యావ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ బిజినెసెస్ అని చెప్పేసి అంటాం. సో టైప్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ బిజినెస్, దీంట్లో ఒక 4 టైప్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇన్కార్పొరేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్. అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ పర్సన్, వన్ పర్సన్, ఎవరైతే ఆ బిజినెస్ పెట్టి పర్సన్ ఉన్నాడో ఆయనే తను లీగల్గా ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసి దానికి రికగ్నైజ్ చేసి అప్పుడే ఆ కంపెనీని స్టార్ట్ చేయగలడు అనమాట. పార్ట్నర్షిప్ అంటే యూ ఆల్రెడీ నో, ఇఫ్ 2 persons or 3 persons are taking it, one organization has their organization, then there should be a partnership film. కోఆపరేటివ్ సొసైటీ అంటే తెలుసా మీకు, ఒక 10 members అయినా 5 members అయినా ఒక సొసైటీని రన్ చేయడం, లేకపోతే ఒక క్లబ్ని తీసుకోవడం, లైక్ ఏదైనా సేవా సంస్థని దాన్ని సొసైటీ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటంటే ఏదైనా టూ కంపెనీస్ జాయింట్ స్టాక్ కంపెనీస్ అనేవి ఉంటే, లైక్ మీకు ఎలా చెప్పచ్చు అంటే ఏదైనా 2 కంపెనీస్ ఆ 2 జాయింట్ అయ్యి ఏదైనా డెవలప్ చేయడానికి యూజ్ అయితే దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పేసి అంటాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ డీటెయిల్లీ బై సేయింగ్ ద వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్. అంటే ఏంటంటే మెజారిటీ ఆఫ్ బిజినెసెస్ ఇన్ ఇండియా ఆర్ అన్ఆర్గనైజ్డ్ విత్ మెనీ బీయింగ్ ఆపరేటెడ్ యాజ్ ఏ సోల్ ప్రొపరైటర్షిప్ ఫేమ్ businesses. It is the one of the earliest and simplest form of the business entities to register and maintain India. The following formalities need to be attended the sole proprietor in register the film. అంటే ఏంటంటే మనం ఏదైతే నేను ఏం చెప్పాను, సోల్ ప్రొపరైటర్షిప్ అంటే ఏంటి, ఒక్క పర్సన్ ఎవరైతే ఎంటర్ప్రైనర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, దానికి సంబంధించిన ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో దాన్ని ఫిల్ చేసేసి తన మీద వేసై ఉంటుందన్నమాట అన్నీ. లైక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అప్పుడు లైసెన్స్, పాన్ కార్డ్, ఇవి కింద ఇచ్చినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. లైక్ ఇప్పుడు లైసెన్సే ఉందనుకోండి, మీరు బైక్ మీద వెళ్తున్నారనుకో, మీ పక్క బైక్ లైసెన్స్ ఉండే సరిపోదు కదా, ఎవరైతే బైక్ డ్రైవ్ చేస్తున్నారో ఆయనకి సపరేట్గా లైసెన్స్ అనేది ఉండాలి. అవునా కదా. సో లైక్ దట్ ద పర్సన్ విచ్ వీ హ్యావ్, వన్ పర్సన్ విచ్ ఈస్ మెయింటైనింగ్ దట్ ఎంటర్ప్రైనర్ or enterprise, the person should be get that license. So pan card, value added tax registration, license, MSME registrations, service tax registration, ESA registration, professional body license, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పర్సన్కి, అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు లైసెన్స్ ఉంది, పాన్ కార్డ్ ఉంది, బికాస్ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు యూస్ ద ట్రాన్సాక్షన్, ఇన్కమ్ ట్యాక్స్, సంథింగ్ ఆల్ అబౌట్ దట్ ఐ హ్యాడ్ టు యూస్ ద పాన్ కార్డ్. సో అనదర్ వన్ లైసెన్స్. నేను ఎప్పుడైనా బైక్ మీద వెళ్ళినప్పుడు నాకు లైసెన్స్ డెఫినెట్లీ కావాలి, బికాస్ ఇట్ ఈస్ ఏ లీగల్ వన్ అండ్ దట్ ఈస్ ద ఫార్మాలిటీ ఫర్ ద పర్సన్ విచ్ వీ హ్యావ్. ఓకే, ఖచ్చితంగా లైసెన్స్ లేకుండా అయితే బైక్ మనం డ్రైవ్ చేయడానికి మనకి అర్హత అనేది ఉండదన్నమాట. సో దీస్ ఆర్ ద ఫార్మాలిటీస్ విచ్ ద పర్సన్ షుడ్ హ్యావ్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ సోల్ ప్రొపరైటర్షిప్. ఇవన్నీ సమ్ ట్యాక్సెస్ విచ్ వీ హ్యావ్ టు బి రిజిస్టర్స్ అనమాట. రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా. మనకు పాన్ కార్డ్ అనేది ఉండాలి ఓ పర్సన్కి లైసెన్స్ అనేది ఉండాలి. అదే ఒక కంపెనీ పెడుతుంటే దానికి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉండాలి, లేకపోతే ఫుడ్ కోర్ట్ పెడుతుంటే దానికి సర్వీస్ ట్యాక్స్ అనేది ఉండాలి. లైక్ దట్ దర్ ఈజ్ ద సమ్ రిజిస్ట్రేషన్స్ విచ్ వీ హ్యావ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వన్ పర్సన్ ఈజ్ కాల్డ్ సోల్ ప్రొపరైటర్షిప్ అనమాట. Okay, did you understand? If you won't understand anything, just contact me. Okay, so second one is incorporation of partnership firm. Incorporation of partnership firm అంటే ఏంటంటే they are the 2 persons. The registration of a partnership firm is not compulsory. Registration అనేది not compulsory to avail the privileges provided by the Partnership Act 1932. The firm must be registered with the registrar
of a state, a simple procedure is followed to getting the registration of the firm, which is యాజ్ ఫాలోస్. అంటే ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే ఏంటి, 2 పర్సన్స్ అన్న 3 పర్సన్స్ అన్న ఒక పార్ట్నర్షిప్ అనేది ఒక 2 పర్సన్స్ అనుకోండి. 2 పర్సన్స్ కలిపి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది కంపల్సరీ కాదు. కానీ ఈ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి ప్రొవైడ్ చేశారంట, 1932 నుంచి ద పర్సన్ షుడ్ బి రిజిస్టర్ యాజ్ ద రిజిస్టర్ ఆఫ్ ద స్టేట్. దాన్ని ఖచ్చితంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి. అందులో రిజిస్టర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అనుకోండి, మనం మన డీటెయిల్స్ రాస్తాం, కానీ ఇక్కడ పెడుతుంది 2 పర్సన్స్ కదా. సో అందులో 2 పర్సన్స్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఆ పార్ట్నర్స్ ఫిల్లింగ్ చేయాల్సిన అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ నేమ్ ఆఫ్ ద ఫేమ్ వాళ్ళు అసలు ఏం పెట్టాలనుకుంటున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు, నేమ్ ఆఫ్ ద ఎనీ అదర్ ప్లేసెస్ వేర్, ఇంకా ఈ బిజినెస్ని ఇంకా ఇప్పుడు డెవలప్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ టైమ్ ఉందనుకోండి. ఇప్పుడు టీ టైమ్ అనేది ఫస్ట్ ఒక ప్లేస్లోనే ఉండేది, బట్ నవ్వు ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఎవ్రీ వీధి అంటే ఎవ్రీ స్ట్రీట్లోని మనకి ఖచ్చితంగా ఒక టీ టైమ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. బికాస్ దే ఆర్ డెవలపింగ్ దేర్ బిజినెసెస్ ఇంటూ అదర్ ప్లేసెస్లో కూడా దాన్ని పెట్టడానికి మనం రిజిస్టర్ అనేది వాళ్ళు చేసుకున్నారు. అందుకే మనం ఈ స్ట్రీట్లో పెట్టాలనుకుంటే పెట్టుకుంటున్నారు అనమాట, అలా అన్నమాట. సో అది ఏదైనా అదర్ ప్లేసెస్లో పెట్టగలరా. సో నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ఈచ్ పార్ట్నర్షిప్, నేము అడ్రస్ ఖచ్చితంగా 2 పార్ట్నర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పార్ట్నర్స్ 2 ఖచ్చితంగా ఉండాలి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిలిం, సో ఆ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలు. ఓకే, స్పెసిఫిక్ objectives to the firm if it is started to achieve it. ఓకే, అసలు ఏం అచీవ్ చేయడానికి మనం ఆ బిజినెస్ అనేది పెడుతున్నాము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద అప్లికేషన్ టు ద పార్ట్నర్షిప్. ఓకే, అదంతా ఫిల్ చేశాక వాళ్ళు దాన్ని స్టేట్ బట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ దట్ వీ షుడ్ రిజిస్టర్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫామ్ అనమాట. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏంటి, మన పార్ట్నర్స్ ఉంటారు, క్రెడిటర్స్ ఉంటారు, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్కమింగ్ పార్ట్నర్స్, అవుట్ గోయింగ్ పార్ట్నర్స్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. సో సొసైటీ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సొసైటీ అంటే ఒక 10 పర్సన్స్ ఎవరన్నా ఉండి ఒక సొసైటీని రన్ చేయాలనుకుంటున్నారు, ఒక సేవా సంస్థను రన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఆ సేవా సంస్థకి గవర్నమెంట్ నుంచి మనీ రావాలన్నా ఆర్ఎల్స్ బయట నుంచి మనకి మనీ రావాలన్నా అది రికగ్నైజ్ అయ్యి ఉండాలి. అంటే ఓకే ఇది ఒక సేవా సంస్థ అని చెప్పేసి దీనికంటే ఒక నోటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, దానికంటే ఒక ఫార్మాలిటీ, దానికంటే ఒక రికగ్నైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటేనే కదా మనం దానికి హెల్ప్ చేసినా బాగుంటుంది. అంతేగాని మనం హెల్ప్ చేశాక వెదర్ దే ఆర్ యూజింగ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ అనేది మనకు తెలియదు. అదే మన ఒక ఆర్గనైజేషన్ ఒక ఆల్రెడీ పెట్టింది, రికగ్నైజ్ అయ్యింది ఉంది అంటే, సో దెన్ వీ కెన్ డొనేట్ అండ్ వీ కెన్ హెల్ప్ ద పీపుల్స్. ఓకే, అలా చాలామందికి హెల్ప్ చేయడానికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లైండ్ స్కూల్ ఉందనుకోండి, అది ఆర్గనైజేషన్ అయ్యి ఉన్న బ్లైండ్ స్కూల్ అనుకోండి, అప్పుడు మనం దానికి హెల్ప్ చేసిన ప్రాబ్లం అనేది ఉండదు. ఆర్ఎల్స్ అది రికగ్నైజ్ లేదనుకోండి, మనం హెల్ప్ చేస్తున్నా మనకి ఏమనిపిస్తుంది, ఓకే ఇట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇఫ్ దే హెడ్స్ ఆర్ యూజింగ్ దట్ మనీ అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. అలా కాకుండా అది రికగ్నైజ్ అయ్యి ఉన్న సొసైటీ అయితే దెన్ వీ కెన్ హెల్ప్ దెమ్. అండ్ సొసైటీస్ అంటే నాట్ ఓన్లీ సేవా సంస్థలు ఉండవు, ద డిఫరెంట్ సొసైటీస్ అనేవి ఉంటాయి. అంటే లెర్నింగ్ సొసైటీస్ ఉంటాయి, లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకునే ఓల్డ్ పీపుల్స్ కూడా ఒక సొసైటీ అనేది పెట్టుకుంటారు, వాళ్ళంటూ ఒక చిన్న మ్యాటర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటారు. సో దట్ డిఫరెంట్ సొసైటీస్. Okay, in that it is goes to the cooperative society. So procedure of the incorporation cooperative societies as follows. అసలు ఇన్కార్పొరేటివ్ సొసైటీకి ఏమేమి ఉండాలి అంటే అట్లీస్ట్ 10 members who are desirous from the society should come together. అంటే అందరూ కలిసి ఒక 10 members కలిపి అట్లీస్ట్ 10 members అన్న కలిపి ఆ సొసైటీని పెట్టాలి అనుకోవాలి. సో ద ప్రొవిజనల్ కమిటీ ఫార్మ్డ్ బై ద చీఫ్ ప్రమోటర్
షుడ్ బి ఎలక్టెడ్ యాజ్ ఇట్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు ఒక సొసైటీ అనేది పెట్టుకున్నాం అనుకోండి, దానికంటే ఒక ప్రెసిడెంట్, దానికంటే ఒక లేకపోతే దానికంటే అసిస్టెంట్ ఎవరో ఒకరు ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు అనుకోండి, ఫ్లాట్ కంటే ఒక ప్రెసిడెంట్ ఉంటాడు కదా. అందులో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ప్రెసిడెంట్కే చెప్తాం. లైక్ ఇక్కడ కూడా అంత ఒక సొసైటీ అనేది చూడండి, మీరు సొసైటీ అనేది మనం ఫ్లాట్స్ వాటిలో కూడా ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళందరూ కలిపి ఒక కమ్యూనిటీ, అంటే వాళ్ళందరూ కలిసి ఉంటారు. బట్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దే విల్ కంప్లైంట్ టు ద ప్రెసిడెంట్ డైరెక్ట్లీ. సో అందుకని మనం ఒక ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవాలన్నమాట. ద నేమ్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి డిటర్మైన్డ్. దానికి సంబంధించిన నేమ్ అనేది పెట్టాలి. ఓకే, ద ఎంట్రీ ఫీ అండ్ షేర్ క్యాపిటల్స్ హ్యాస్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ ద మెంబర్స్. ఓకే, ఎవరైతే పెడుతున్నారో దాన్ని ఆ మెంబర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి ఓపెన్. ఎందుకు బ్యాంక్ అకౌంట్ అంటున్నారు మేడం, ఇవన్నీ ఎందుకు బ్యాంక్ అవి ఎందుకు అవసరం అని అంటే, సో సొసైటీకి గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయ్యి ఉంటే మనీ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లాట్స్ అవి అనుకోండి, మనీ వేయరు, వాళ్ళందరూ కలిపి డబ్బులు వేసుకొని అది యూజ్ చేసుకోవడమే. అదే మనం ఒక సేవా సంస్థ ఏదైనా స్టార్ట్ చేసాం అనుకోండి, మన గవర్నమెంట్ నుంచి మనీ వస్తుంది కదా, ఆ మనీ కోసం ఒక బ్యాంక్ డీటెయిల్స్ దాని మీద ఓపెన్ చేసి ఉంచాలన్నమాట. సో ద రిజిస్ట్రేషన్ ఫీ హ్యాస్ డిపాజిటెడ్ టు విత్ ఆర్బీఐ అండ్ రిసిప్టెడ్ టు దిస్ అబ్టైన్డ్. వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఆ మనీ అనేది డిపాజిట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీతో అండ్ రిసిప్ట్ కూడా మనకి ఇస్తారనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ incorporation of joint stock company. A company is an artificial person created by the law. It comes into existence only of the effect of the registrations of companies. The process of registering company was registers of the company and obtaining the statutory document to existence called as ఇన్కార్పొరేషన్. అంటే ఏంటంటే ద కంపెనీ షుడ్ బి సమ్ స్టెప్స్ ఇన్ ద ఇన్కార్పొరేషన్. అప్రూవల్ ద ఫస్ట్ ఆ కంపెనీ నేమ్ని అప్రూవ్ చేయాలి. తర్వాత దానికి కావాల్సిన మెమోరిడం అండ్ అసోసియేషన్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆర్టికల్స్ అండ్ అసోసియేషన్ అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ కన్సిస్టెంట్ డైరెక్టర్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ పవర్ ఆఫ్ అటార్నీ, అంటే దానికి ఏదైనా అయ్యింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అలాంటివి అయినాయి అనుకోండి, దానికి పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి చెందుతుంది అని చెప్పేసి అవన్నీ కూడా మనకి ఉంటుంది. నోటీస్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండాలి. నేమ్స్ ఫస్ట్ డైరెక్టర్స్, స్టాట్యుటరీ డిక్లరేషన్, ప్రైమరీ కాంట్రాక్ట్స్, పేమెంట్స్ ఆఫ్ ఫీజ్. దీస్ ఆర్ ఆల్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద జాయింట్ స్టాక్ కంపెనీస్ అనమాట. అంటే లైక్ మీకు ఇంకా ఎలా చెప్పచ్చు అంటే వారసత్వంగా వస్తాయి కదా కొన్ని కంపెనీస్, అవి అనమాట. ఓకే, పవర్ ఆఫ్ అటార్నీ ఇవన్నీ కూడా ఏంటంటే తరతరాలుగా వచ్చేవి కూడా మనం జాయింట్ దాంట్లోకి వస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద టోటల్ ఆల్ అబౌట్ ద ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ బిజినెస్. సో if you have any doubt in this question, just contact me. Okay, thank you for this class now.